మనందరి కష్టార్జితంతో కట్టేదే పన్నులు. ఆ పన్నుల సొమ్ముతోనే ప్రభుత్వాలు నడుస్తాయి. మనకి సామాజిక స్పృహ లేకపోవడం, రాజకీయ పార్టీల నాయకులకి మనం వాళ్ళ కోణంలోనే మనం ఆలోచన ప్రారంభించడం, లేదా అదేదో మనకి సంబంధం లేదు అన్నట్టు వాళ్ళ జేబుల్లో నుంచి పెడుతున్నారనుకోవడం వలన, మనం లైట్ తీసుకోవడం వల్ల మన సొమ్ము దుర్వినియోగం అవుతుంది. ఒక రోడ్డు ఏడాదికి 3 సార్లు ఏస్తానికి ఆ గుంటలు పోయినాయనో అదన్నో ఇదో నేను ఎందుకు అన్ని కోట్ల డబ్బులు తగలేయాలా? ఒక హైవే ఒకసారి వేస్తే దాని మెయింటెనెన్స్ ఇక ఆడిదే. మధ్యలో మార్చట్లేదు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా కూడా. టోల్ గేట్‌లో వసూలు చేసే డబ్బులతో దాని మెయింటెనెన్స్ కూడా చేయాలి. గుంటలు పడ్డా వాడే ఎయ్యాలా, కొట్టుకుపోయినా వాడే ఏసుకోవాలా. ఇదే కదా పాలసీ. మన రోడ్లకొచ్చేటప్పటికి అసలు ఎంత అడ్డంగా ఏస్తున్నారంటే ఇదివరకు పెద్ద పెద్ద ఎత్తున జనాలొచ్చేవోళ్ళు, పేదలొచ్చి అయి ముందు ఒక లేయర్ తవ్వి, ఆ తవ్విన తర్వాత మట్టేసి, మట్టి పైన కంకరేసి, కంకర పైన సిమెంటేసి, ఆ పైన తారేసి రోడ్డేసేవాళ్ళు. సిమెంట్ రోడ్డయితే ఇక అసలు ఇంకో 2 నెలలు ఎక్కువ పట్టేది. ఇవాల్టి రోజున మన రోడ్లు ఏంటయ్యాయంటే ముందు ఓ మెషినొచ్చి రాళ్ళన్నీ పోసి ఊడ్చుకుంటూ పోద్ది. ఇంకో మెషినొచ్చి ఆ కలిపిన మిక్చర్ ఏదైతే తారు ఇది కలిపినటువంటి మిక్చరు, తారును కంకర కలిపినటువంటి మిక్చర్ ఒక మిషన్‌లో ఏసి, ఆ మిషన్‌లో నుంచి ఒక ప్రొక్లైనర్ లాంటి దాంట్లో తీసుకొచ్చి అట్లా పోసుకుంటూ పోతారు. దాని ఎనకాలే కాస్త నీళ్లు పోసుకుంటూ పోతారు. దాని ఎనకాలే మళ్ళీ మట్టి పోసుకుంటూ పోతారు కాస్త ఒక లేయర్. మళ్ళీ దాని ఎనకాలే మళ్ళీ వచ్చి ఇంకొకసారి ఏది రోడ్డు వేయడం అంటే ఇంతే. ఇదేమవుతున్నది ఇప్పుడు ఈ లారీలు, పెద్ద బస్సులు ఇవన్నీ తిరిగితే అసలు ఇసుక లారీలు విపరీతంగా తిరుగుతున్నాయి. మైనింగ్ లారీలు విపరీతంగా తిరుగుతున్నాయి. అవి తిరిగితే ఇది కొట్టుకుపోతాయి. 6 నెలలు తిరిగేటప్పుడు గుంటలు బిగినవుతాయి. ఆ గుంటల్లో ఈ నీళ్ళు వచ్చి పడతాయి. ఇంకోటి డ్రైనేజ్ సిస్టమ్స్ సక్రమంగా లేవు. కొట్టుకుపోతానే ఉన్నాయి. తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్లు రోడ్ల మీద నిలవడం, ఆటిట్లో నుంచి వెహికల్స్ తిరగడం, అవి నాశనం అయిపోవడం జరుగుతుంది. అది జగన్ ఉన్న జరిగేది అదే, చంద్రబాబు ఉన్న జరిగేది అదే. జగన్ ఉన్నప్పుడు జగన్ అసమర్థత, జగన్‌కి చేత కావట్లేదు రోడ్లు వేయటం. ఆ రోజున జగన్ ఎంత అహంకారి, ఎంత దుర్మార్గం, ఎంత అసమర్థత. అదే ఇప్పుడు బాబు గారు వచ్చేటప్పటికి రహదారులపై విపత్తుల పగ. మరి జగన్ ఉన్నప్పుడు ఆయనే దవ్వుకున్నాడా? ఏమన్నా గుంటలు పట్టడానికి? అప్పుడు విపత్తులే కదా. బట్ అప్పుడొక మాట, ఇప్పుడొక మాట, అప్పుడొక వార్త, ఇప్పుడు అదే కనుక చంద్రబాబు గారు జైలు నుంచి విడుదలైన తర్వాత ఏమో జన నీరాజనం ఆయనకి. అదే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వెళ్తే గనక అతి అహంకారం. ఇట్లాగే రాసుకొచ్చేటటువంటి రోజుల్లో ఏం మాట్లాడగలుగుతాం?